ఫణి శశాంక్ శర్మ గారు మీరు చెప్పండి, నక్షత్రాల ప్రకారం కూడా చూస్తారా? ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళు కలుస్తుంది, వాళ్ళ వివాహం అవుతుంది అంటారు? అంటే మనకు 27 నక్షత్రాలు ఉన్నాయమ్మా. అవునండి. దాంట్లో 27 నక్షత్రాల్లో 9 నక్షత్రాలు ఏక నక్షత్రం అయితే ఇద్దరిది అక్కడ వివాహం చేయకూడదు. ఇంకా 9 నక్షత్రాల్లో వివాహం మధ్యమం. ఇంద్రత్రియార్య త్రిహస్తాజ వసుబ్రధ్నార్ద్రమైర్యమ జ్యేష్ఠ కొన్ని 9 నక్షత్రాలు చెప్పి ఈ నక్షత్రాలు వధూవరులది ఏక నక్షత్రం అయితే వివాహం నిషిద్ధం. తరువాత 9 నక్షత్రాలు ఇది మధ్యమం అని, తర్వాత 9 నక్షత్రాలు ఏక నక్షత్రమైనా కూడా అక్కడ వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారు. ఇది కేవలం నక్షత్రాల్లోనే. తర్వాత చాలా విషయాలు చూడాలి. మనం రాశి చక్రాన్ని కూడా పూర్తిగా పరిశీలన, కేవలం నక్షత్రం మీద మాత్రమే చేస్తే ఆ వివాహం కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దంపత్యో రైక్యకాలే వ్యయధన హిబుకే సప్తమే లగ్న చంద్రే లగ్నాతు చంద్రాతు శుక్రాతు అని శాస్త్రం చెప్తుంటుంది. ఈ విధంగా ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఇద్దరికీ కూడా తత్సామ్యే ప్రచురయితి దంపతి దీర్ఘకాలం. అంటే పూర్తిగా నక్షత్రాలను తర్వాత గ్రహాలను అన్నిటినీ చూసి మనం వివాహం చేస్తే దంపతులు ఇద్దరూ కూడా దీర్ఘకాలం పుత్రపౌత్రాది సంపదతో అన్యోన్యంగా ప్రేమగా కూడా కలిసి ఉంటారు. ఆ విధంగా చేయకుండా కేవలం నక్షత్రాన్ని ఒక్కదాన్నే పట్టుకొని వివాహం చేస్తే కొన్నిసార్లు ఇప్పుడు దైవానుకూలం వల్ల కొన్నిసార్లు అన్నీ కలిసి ఉండొచ్చు, కానీ కలవనప్పుడు కేవలం నక్షత్రం ఒకటే కలిసింది మిగిలిన గ్రహస్థితి కలవలేదు అంటే అప్పుడు చాలా సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందువలన వివాహం చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా కేవలం నక్షత్రాన్ని ప్రధానంగా పెట్టుకోకుండా నక్షత్రము ఒక కారణం, దాంతోపాటు 18 గుణాలు రావాలి. దీంతోపాటు మిగిలిన కుజదోషాలు మిగిలిన దోషాలు అన్నింటినీ కూడా చూసుకొని వివాహం చేసుకుంటేనే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. బాగుంది.